నేను ఇలా అర్థాంతంగా తపస్సు చేయడానికి కారణం నా రాక్షస చెల్లెళ్ళు. కొన్ని నిమిషాల ముందు మా అమ్మ ఏ పనులు చేయట్లేదు అని తిడుతుంటే ఒకరోజు పొద్దున డిసైడ్ అయ్యి చెట్లకి నీళ్లు పోద్దామని వచ్చాడు. నా చెల్లెళ్ళు వచ్చి ఈ పనంతా చెరిపేశారు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకా దాన్ని తట్టుకోలేక వాళ్ళని కొడదాం అనుకున్నా, కొట్టలేదు. ఇది నా మరదల పిల్ల. దీనికి ఈ వీడియోకి ఏం సంబంధం లేదు. అది అలాగో అవ్వలేదని మా నాన్న సైకిల్ తుడవమంటే తుడుచుకుంటున్నా. అక్కడ కూడా వదలలేదు నా రాక్షస చెల్లెళ్ళు. అక్కడ నన్ను ఏడిపించారు. వీళ్ళతో తప్పించుకోవడం ఎలాగో నాకు అర్థం కావట్లేదురా బాబోయ్. ఇంకా ఇలా టార్చర్ తట్టుకోలేక ఒకరోజు కర్రకి చీపురు పట్టుకొని ఏదో పోటుగాల్లా పొడుద్దామని వచ్చా. కర్ర ఉంది కదా, భయపడతారనుకున్నా ఈ పిల్ల రాక్షసులు. ఒకరుంటే తట్టుకోవచ్చురా నాయన, ఇద్దరు ఉన్నారు నా జీవితానికి. నా బాధ ఎవరు చెప్పుకోవాలా? ఇలా టార్చర్ తట్టుకోలేక నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇలా త్వరగా పెళ్లి చేసేసి బయటికి పంపించేద్దామని. చంపుతున్నారు నన్ను, ఏం చేయమంటారు అసలు? అలా ఇలా టార్చర్ తట్టుకోలేక సన్యాసం తీసుకుందామని హిమాలయాకి వెళ్ళే బడ్జెట్ లేకపోతే పత్తి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నా. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైనా కనీసం వాళ్ళు ఎక్కడ ఉన్నారో